శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ సెంటిమెంటల్ ఫూల్స్. రచన పవని నిర్మల ప్రభావతి గారు. రమకు 5వ నెల వచ్చిందట. 10 రోజుల్లో బాంబే నుంచి రమని ఇక్కడికి పిలుచుకొచ్చి భారీ ఎత్తున సీమంతం చేస్తారట. వాళ్ళమ్మగారు చెప్పింది రోజు బట్టల షాప్లో కనిపించి. అంది రాజేశ్వరి ఆఫీస్లో అడుగు పెడుతూనే. ఏమిటి, రమకే 5వ నెలే అని రాధిక మూర్చపోయి సర్దుకుని, ఏం రమ ఆడది కాదా, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టడము ఓ ప్రత్యేక విశేషమే అన్నాను రాధిక వైపు కోపంగా చూస్తూ. ఓ అతి యథార్థవాది, అతివాది, నోరు మూసుకో. అందరూ ఆడవాళ్ళు పెళ్ళాడడము పిల్లల్ని కనడము సహజమైన సంగతే కావచ్చు, కానీ రమలాంటి పవిత్ర ప్రేమికురాలు పెళ్ళాడటమే ఒక వింత అయినప్పుడు పిల్లల్ని కనటం ఆ భర్తతో కాపురం చేయటం వండర్ కాక మరేమిటి అంది రాధిక. వీళ్ళంతా ఇలా రమను ఉబ్బించి ఆమె నంది అంటే నంది అని, పంది అంటే పంది అని ఒక్క తాళం వేసి ఆమె పర్సుతో సినిమాలు, షికార్లు, పార్టీలు, పిక్నిక్లు చేశారు. ఆమె ప్రేమను గురించి ఆమె కంటే ఎక్కువగా ప్రచారం చేశారు. ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టిది మరో దారి అన్నట్లు నేనొక్కర్తనే వేరుగా మిగిలిపోయాను. ఆనాడు ఈనాడు నా ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. ఓ లక్షాధికారి కూతురు, కారు, బంగళా వగైరా హంగులన్నీ ఉన్న కథానాయిక కాలేజీలోకి అడుగు పెట్టడం అంటే నింగి మీద చందమామ నేల మీదికి దిగొచ్చినట్లే. నోట్సులు ఇస్తామంటూ ఎగబడి వచ్చే కుర్రాళ్లను క్రీగంటి చూపులతో కటాక్షించేది. ఈ చీర ఎంత బాగుంది రమా, నువ్వు కాబట్టి కొనగలిగావు, నీ ఒంటి రంగుకు ఎంచక్కా నప్పింది అని కొంగు పట్టుకు తిరిగే అమ్మాయిలను మరికాస్త ఊరిస్తూ రోజుకో రకం చీరే, బ్లౌజు, మ్యాచింగ్ నగలు, చెప్పులు ధరించి వచ్చేది. రమంటే నాకు ప్రత్యేకమైన ద్వేషమేమీ లేదు, కానీ ఆమె ప్రదర్శించే అహం భరించలేకపోయేదాన్ని. ఆ అహానికి నా ఆత్మాభిమానం ససేమిరా దాసోహం అనేది కాదు. డబ్బు, అంతస్తు అంతలా ఎగ్జిబిట్ చేసుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. ఆ డబ్బుని, అనవసరపు టీవీని అంతలా ఆరాధించి ఆమె పాదాక్రాంతమైపోయే రాధిక, రాజేశ్వరి, రాణి, విమల లాంటి వాళ్ళంటే నాకు అలర్జీ. ఆ రోజు రమ తన కుక్క టామీ బర్త్డే పార్టీ ఇస్తోందట. అందరినీ రమ్మంటోంది. అటు నుంచి అటు సినిమా ప్రోగ్రాం ఉందట. నేను వెళ్తున్నా, నువ్వు రాబోయి నిర్మలా అంది రాజేశ్వరి. ఈరోజు నాకు తీరదు. అంతలా తీరని పనులేమిటో రమ, కుక్క, టామీ. రాధిక మాటలకి అడ్డొస్తూ అన్నాను. రమ, కుక్క, టామీ బర్త్డే పార్టీ కంటే పెద్ద పనులే ఉన్నాయి నాకు ఇంటి దగ్గర. మా చెల్లాయికి 2 జాకెట్లు మిషన్ మీద కుట్టివ్వాలి. మా పెద్ద తమ్ముడికి నిక్కర్లకు, చొక్కాలకు బొత్తాములు కుట్టాలి. మీ నాన్నగారి ధోవతలు ఇస్త్రీ చెయ్యాలి వెటకారంగా అంది రాణి. ఇక మాట్లాడకు, నీకు రమ అంటే జలసి, ఆమె అంతస్తు చూసి ఈర్ష్య. చిచి, నీలాంటి నారో మైండెడ్ ఫ్రెండ్తో స్నేహం నాకే అవమానం అంది మళ్ళీ. రమకు కూడా అకారణంగా నా మీద కొంచెం కోపం ఏర్పడింది. నిర్మలకు అహంకారం, నిర్మలది ఒంటెత్తు గుణం. నిర్మల అమ్మమ్మలా ప్రవర్తిస్తుంది అంటోందట అందరితో. అవును, ఆత్మాభిమానానికి అహంకారానికి తేడా తెలియని వాళ్లతో వాదించటం నిష్ప్రయోజనం. మనకు లేకపోతే పోయే, ఎదుటి వాళ్లకు డబ్బుంటే వాళ్లను ఆకాశానికెత్తి పాదాలు ఒత్తే మనస్తత్వం లేకపోవటమే ఒంటెత్తు గుణమైతే అది నా నరంలోనూ ప్రతి రక్తకణంలోనూ జీర్ణించుకుపోవాలి. వాస్తవాన్ని గుర్తించటమే అమ్మమ్మ బిరుదుకు అర్హమైతే ఊహలలో, భ్రమలలో బ్రతికే ఈ కన్యల కంటే ఆ అమ్మమ్మలు 1,00,000 రెట్లు మేలు కాదు. రమ గురించిన కథలు ఒక్కొక్కటిగా ప్రచారంలోకి రావటం మొదలెట్టాయి. శరత్ బాబు అనే ఓ కుర్రాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. రమకు 200 రూపాయలు ఖరీదు చేసే దంతపు తాజ్మహల్ బహుకరించి తన ప్రేమను వ్యక్తం చేశాడట. రమ తిరస్కరించిందట. కాలేజీలో చదువుతున్న మోహన్ రావు రమకు ప్రేమలేఖ రాస్తే జవాబుగా అతగాడిని చెప్పుచ్చు కొట్టినంత పనిచేసి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇచ్చి అతగాడి చేస్తా అపాలజీ చెప్పించి ఆ రోజంతా కాలేజీని సంతలా మార్చేసింది. ఎందరో కుర్రాళ్ళు రమ చూపుల కోసం పడిగాపులు పడుతున్నారు. అందరినీ ఊరిస్తూ ఎవరికీ అందకుండా లెక్చరర్స్కు, ప్రిన్సిపాల్కి, కాలేజీకి ఓ సమస్య అయి కూర్చుంది రమ. ఉబుస్పోక అన్నట్లు మొదలెట్టిన నా రచనా వ్యాసంగం నేను ఊహించినంతటి వేగంగా నాకు పేరును, కొద్దిపాటి డబ్బును తెచ్చిపెట్టడం ప్రారంభించింది. సరదాగా కథలు రాయాలని మొదలెట్టిన నా కలంలో నా చుట్టూరా ఉన్న సమాజంలోని సమస్యలు, లోపాలు అక్షర రూపంలో సాక్షాత్కరించటం మొదలెట్టాయి. కొద్ది నెలల్లోనే అన్ని పత్రికలలో నా కథలు రావటంతో కాలేజీలో నాకు గుర్తింపు, గౌరవం వచ్చాయి. లెక్చరర్లు మెచ్చుకుంటున్నారు, స్టూడెంట్లు మెచ్చుకుంటున్నారు. అయినా ఎవరూ నన్ను ప్రేమిస్తున్నట్టు కానీ
కట్నం లేకుండా పెళ్లాడతామని గాని అన్న గుర్తులేదు. అప్పుడు రమ దృష్టి నా మీద పడింది. నా స్నేహం కావాలనిపించింది. ఖరీదైన చీరలానే, ఖరీదైన వాచీలానే రచయితతో స్నేహం అన్నది తనకో అలంకారం అనిపించుండొచ్చు. నిర్మల, ఎవరితోనూ చెప్పుకోను నా బాధ. నువ్వు రచయిత్రివి. రవిగాంచనిచో కవిగాంచును అంటారు. నువ్వు ఆలోచించగలవు, నా వ్యధ అర్థం చేసుకోగలవు, నా కథ వ్రాయనుగలవు. అందో రోజు హఠాత్తుగా ఊహించని ఈ సన్నివేశానికి ఆశ్చర్యపోయాను. రమకు వ్యధలా? ఆమెకు కథ? నాతో పాటు మా ఇంటికి రా, ఈ ఒక్కసారికి ప్లీజ్ కాదనకు అంది రమ ప్రాధేయపడుతూ. చేతగాని నటుడు సీరియస్ డైలాగులు చెప్పినట్లు ఎప్పుడు టీవీ ప్రదర్శించే రమ అలా బేలగా నన్ను ఆహ్వానిస్తుంటే ఇక రాననటం సభ్యత అనిపించుకోదు. రమ వెంట కారులో వెళ్ళాను. అధునాతనంగా అన్ని సౌకర్యాలతో ఉన్న బంగళాలో రమ కోసం మేడ మీద 3 గదులు, ఎన్నో వసతులు కేటాయించబడ్డాయి. ఆమె చదువు, పడక, స్నానం, భోజనం, ఫ్రెండ్స్తో పార్టీలు, కేరింతలు అన్నీ అక్కడే జరిగిపోతుంటాయి. కాలు కదిపితే కార్పెట్ మీద, తప్పితే కారులో, పడుకుంటే ఫోమ్ బెడ్ లాంటి సోఫా మీద. రమకొచ్చిన కష్టమేమిటో బోధపడటం లేదు ఓ పట్టాన. నాకు సుఖాలు ఎక్కువయ్యాయేమోనని అనిపించింది కూడా. నిర్మల, ఇందాక రమ కేవలం నవ్వుతూ తుళ్ళుతూ టీవీ ప్రదర్శించే అమ్మాయి అని మాత్రమే అందరిలా నువ్వు అనుకున్నావు కదూ. కానీ ఈ అమ్మాయి హృదయంలో ఎంత వ్యధ దాగి ఉందో నీకే కాదు ఎవ్వరికీ తెలీదోయ్ అంది రమ ఉపోద్ఘాతంగా. కింద నుంచి నౌకరు మా కోసం తెచ్చిన ఓవల్టీన్ సిప్ చేస్తూ. నేను మాట్లాడలేదు. కొన్ని సందర్భాలలో మాటల కంటే మౌనమే మంచి ఎఫెక్ట్ తీసుకొస్తుంది. ఇది చూడు, ఉదయిస్తున్న సూర్యబింబం, అరుణోదయం పెయింటింగ్ అంది ఆమె బెడ్కి తలవైపు టేబుల్ మీదున్న పెయింటింగ్ కేసు చూపిస్తూ. చాలా బాగుంది. నువ్వు వేశావా అన్నాను. మురళి వేశాడు. పోయినసారి నా బర్త్డే కానుకగా ఇచ్చాడు అంది నిట్టూర్చుతూ. ఎవరు అన్నాను. అదే అసలు కథ అంది రమ. బెడ్ మీద బోర్లా పడుకుని డన్లప్ పిల్లోని గుండెల కిందికి లాక్కుంది. మురళి మాకు దూరపు బంధువుల అబ్బాయి. 2 ఏళ్ల క్రితం సెలవుల్లో వాళ్ళ ఊరు వెళ్ళాం. నేను, మా మమ్మీ, డాడీ ఓ 15 రోజులు వాళ్ళింట్లోనే ఉన్నాం. మురళి చెల్లాయి మల్లిక చాలా మంచిది. ఆమె అంటే మురళికి చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే మల్లికను బ్రతిమాలి రోజు సినిమాకో షికారుకో పిలుచుకొచ్చేవాడు. మేం ముగ్గురం సినిమాకు వెళ్ళేవాళ్ళం. రమ క్షణకాలం ఆగింది. నాకిక్కడ ఓ సందేహం వచ్చింది. మల్లిక తమ వెంట ఉంటే పెద్దలకు అనుమానం రాకుండా ఉంటుందని మురళి మల్లిక మీద అంత అభిమానం కురిపించాడేమో. ఆంధ్రదేశంలో ఎంతమంది అన్నయ్యలు తమ సొంత చెల్లాయిలను తమ వెంట సినిమాలకు షికార్లకు పిలుచుకెడుతున్నారు. రమతో చనువు పెంచుకోవటానికి మల్లికను ఉపకరణంగా ఉపయోగించుకున్నాడేమో మురళి. అలాగే మల్లికను సేఫ్టీ గార్డుగా ఉపయోగించుకుందేమో రమ. నా ఆలోచనల్ని చెదరగొడుతూ రమ అంది. సెలవులైపోయాక ఇక్కడికి వచ్చాక మురళి రూపం నా హృదయంలో గాఢంగా ముద్రింపబడి ఉందని గ్రహించాను. అసలు మురళి పేరు మురళీకృష్ణ. అరుణకిరణాలు చిత్రిస్తూ ఈ అరుణోదయం పెయింటింగ్ కానుకగా ఇచ్చాడు మురళి. నాకు ఈ క్షణంలో ఎంతో గర్వంగా ఉంది. నేను రచయిత్రిని కాబట్టి రమ నాతో ఇంత ఆత్మీయంగా తన కథ వ్యధ వెల్లడించుకుంటోంది. ఆమె హృదయాన్ని రచయిత్రిగా గెలుచుకున్నాను. కథ రాసి మరింతగా గెలుచుకుంటాను. మురళి 5-6 మార్లు ఇక్కడికి వచ్చాడు. కానీ మమ్మీకి డాడీకి మా స్నేహం నచ్చలేదు. కారణం మురళి వాళ్లకు మాకున్నంత డబ్బు లేదు, హోదా లేదు, అంతస్తు లేదు. మురళి నాకంటే తక్కువ చదువుకున్నాడు. చదువు మానేశాడు కూడాను. దానికి తోడు వాళ్ళ ఆస్తి అంతా ఏదో కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుందట. డాడీకి మమ్మీకి నన్ను ఏ ఫారెన్ రిటర్న్ డాక్టర్కో కోటీశ్వరుడికో ఇవ్వాలని అభిప్రాయం. నిజమే, కారులో తిరిగే అమ్మాయికి హెలికాప్టర్లో తిప్పే భర్త రావాలనుకోవటంలో ఆమె తల్లిదండ్రులు తప్పేమీ లేదు. అందుకే మమ్మీ డాడీ మురళితో మా బేబీకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని చెప్పి పరోక్షంగా నువ్వు ఆశ పెట్టుకోకు అని చెప్పారు నాతో. బేబీ, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం. మమ్మల్ని బాధించకు. నీ మేలు కోరే వాళ్ళమే కానీ నీకు చెడు చేసే వాళ్ళం కాదు కదమ్మా అన్నారు. నేనేం చెయ్యను. మురళి మీద ప్రేమ వదులుకోలేను. మమ్మీ డాడీ మనసు నొప్పించలేను. తెగించి మురళిని చేసుకోలేను. కారణం అతగాడికి ఆస్తి ఎంత మిగులుతుందో ఎలా తెలుస్తుంది? నాకిదంతా గందరగోళంగా ఉంది. మా నాన్నకు చిన్న ఉద్యోగం. ఆయన తెచ్చే జీతం మా కుటుంబ పోషణకు సరిపోదు. నా చదువు పూర్తయితే నేను ఉద్యోగం చేస్తే చెల్లాయిని తమ్ముళ్ళని చదివించాలి. పెళ్లి సంబంధం చూడండి అమ్మాయికి అంటుంది అమ్మ అప్పుడప్పుడు నాన్నతో. చూద్దాంలే, చదువు పూర్తి కానీ అంటారు నాన్న. నాన్న కట్నాలు ఇచ్చుకోలేరు. ఆ వాస్తవం నాకు, నాన్నకు, అమ్మకు అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేను ఉద్యోగం చేస్తానమ్మా, నాకిప్పుడే పెళ్ళి వద్దు అంటాను. పెళ్లి మీద కోరిక లేకుండా పోలేదు. ఇన్ని నవలలు సినిమాలు చూస్తూ
అవన్నీ శృంగారాన్ని అన్ని విధాలుగా విప్పి చెబుతుంటే శృంగారం అంటే ఏమిటో తెలియని అమాయకురాలిలా ఎలా చెప్పుకోగలను? నా సమస్యలివి. నా చుట్టుపక్కల ఇలాంటి సమస్యలే ఇంచుమించు. కానీ ఫోమ్ బెడ్ మీద పడుకొని నౌకర్లు వేళ్లకు అన్నీ అమరుస్తుంటే ఆర్థిక ఇబ్బందులన్నవి కలలో కూడా లేక ఒకానొక కుర్రాడి మీద వయసు చేసే గారడిగా కలిగిన ఆకర్షణను అదో సమస్యగా చిత్రించుకుంటున్న రమ కథ ఎలా మొదలెట్టాలి? మొన్నోసారి ఏమైందో తెలుసా నిర్మల? కంగుమంది రమ కంఠస్వరం. తుళ్ళిపడి అడిగాను, ఏమైంది? మమ్మీ నేను సినిమాకు వెళ్దాం. మురళి కూడా వచ్చాడు. మాతో కాదులే, మమ్మీ నన్ను హెచ్చరించింది వాడితో మాట్లాడకు అని. మాట్లాడలేదు నేను. నాలో నేను ఎంత బాధపడిపోయానో తెలుసా? నేను పలకలేదు. మొన్న ఒకరోజు నేనొక్కరితేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మురళి కనిపించాడు. కారు ఆపాను. ఎంచేతో మాట్లాడాలనిపించలేదు. మళ్ళీ కారు స్టార్ట్ చేసుకుని వచ్చేసాను. కారు ఆపిందానివి అతగాడితో ఇలా నీతో పెళ్ళి మా వాళ్ళకి ఇష్టం లేదు అంచేత నా మీద ఎలాంటి ఆశలు పెంచుకోవద్దు అని స్పష్టంగా చెప్పేసేయలేకపోయావా అన్నాను కాస్తంత అసహనంగా. అలా చెబితే ఎలా? ఏమనుకుంటాడు? ఇటు మా వాళ్ళ వాత్సల్యం, అటు ప్రేమబంధం అంది నిట్టూరుస్తూ. సరే రమా, కథ రాయటం సంగతి అలా ఉంచు. నీ అసలు కథకో ముగింపు ఉండాలిగా. మురళి ఆర్థిక స్తోమత మీ అంతస్తుకు తగిందిగా లేదు. ఆ విషయంలో నీకు కొన్ని భయాలున్నాయి. రేపొద్దున ఈనాటి నీ సౌకర్యాలు అతగాడు అమర్చలేకపోతే బాధపడతావు, అవునా? ఇక మీ అమ్మా నాన్నల ఇష్టప్రకారం వాళ్ళు కుదిర్చిన సంబంధం అంగీకరించు. వాళ్లకు తృప్తి కలిగించిన దానివవుతావు. ఈ పాటి త్యాగం కూతురిగా నువ్వు చేయవచ్చు అన్నాను. అంతేనంటావా? ఆలోచిస్తూ అంది రమ. అంతే. అయితే ఈసారి మా వాళ్ళు చెప్పే మనువు ఒప్పుకోమంటావా? ఆహా, నిక్షేపంగా. నాలాంటి ప్రేమ పరాజిత అయిన దౌర్భాగ్యపు ఆడపిల్ల కథ రాయాలి నువ్వు. అలాగే, నా వేదనను స్పష్టంగా రాయాలి. ఈ పెయింటింగ్ ఇస్తూ ప్రేమగా చూసిన మురళి చూపులు జీవితాంతం నా గుండెల్లో దాగి ఉంటాయి. ఒకరోజు ఓ గులాబీ నా చేతికిస్తూ అతగాడు నవ్విన నవ్వు నా హృదయాంతరాళల్లో మత్తు కలిగిస్తూనే ఉంటుంది. మురళికి లైట్ గ్రీన్ కలర్ ఇష్టం. అంచేతే నా రూమ్లోని ప్రతి వస్తువు, కార్పెట్, కర్టెన్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, ఎలక్ట్రిక్ లైట్లు ఒకటేమిటి అన్నీ లైట్ గ్రీన్ కలర్లోనే ఉండేలా మార్చుకున్నాను. ఇవన్నీ నువ్వు గుర్తుంచుకోవాలి. గబగబా లేచొచ్చేశాను. ఇంకా సేపుంటే తను చెప్పేదేమిటో మెదడు గ్రహించలేని స్థితికి వచ్చేస్తాననిపించింది. దోవ పొడుగునా ఆలోచించాను. రమ కథ ఎలా మొదలెట్టాలి? ఈ ప్రేమల మీద నాకు నమ్మకమూ లేదు, అనుభవమూ లేదు. భోజనం చేసి పడుకున్నాను. మా ఇంటికి 3 ఇళ్ల అవతల ఉన్న ముస్లిమ్స్ ఇంట్లోంచి ఏదో గోల, అరుపులు, ఏడుపు. అమ్మ లేచి వాకిట్లో వరకు వెళ్ళింది. అబ్బా కర్మ, ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే ఎంతో దౌర్భాగ్యం అంటోంది బాధగా. ఏమిటమ్మా అన్నాను. ఏం లేదులే, పడుకో, పరీక్షలు వస్తున్నాయి, తెల్లవారుజామున లేస్తావు మళ్ళీ అని నాతో చెప్పటం ఇష్టం లేక మాట మార్చుతూ, కానీ అదేమిటో నాకు తెలుసు. 30 ఏళ్లకు పైగా వయసుండి అన్ని రకాల దుర్వ్యసనాలు ఉండి దుక్కలా ఉండే ఖాదర్కు, సున్నితంగా తమలపాకు తీగలా ఉండే 13 ఏళ్ల ఫాతిమాకు పెళ్లి చేశారు. 14వ ఏడు రాకముందే ఫాతిమా రజస్వలైంది. వెంటనే కాపురానికి తీసుకొచ్చారు. ప్రతి రాత్రి ఆ అమ్మాయి ఆ గదిలో ఖాదర్ చేతులలో నరకయాతన పడుతోంది. మే గర్ జాతీ హూ అంటూ కేకలు వేస్తుంది. వినిపించుకునేవా నాదుడెవడు? అత్త మామ ఆ పిల్లని తిడతారు, కొడుకుని అల్లరి పెడుతోందని. అమ్మ నాన్న ఆ పిల్లని తిడతారు, మా పరువు తీస్తున్నావని, అరవొద్దని, సహించమని ఖాదర్ కొడతాడు. ఈ సంగతులన్నీ మొన్న ఓ రోజు నేను కాలేజీకి వెళ్తుంటే తోవలో కనిపించిన ఫాతిమా రహస్యంగా అమాయకంగా కళ్ళు తిప్పుతూ చెప్పింది. పరికిణీలు కట్టుకునే వయసైనా దాటని ఫాతిమా, ప్రకృతి పరిణామాల్లో ఒకటిగా సమర్థైన ఫాతిమా 14 ఏళ్లు నిండకుండానే ఇల్లాలై బాధలతో అలమటిస్తూ తల్లి కాబోతోంది. ఫాతిమా కథ ఎవరు రాస్తారు? ఆమె సమస్య ఎవరు తీరుస్తారు? ఫాతిమా లాంటి వేలాది లక్షలాది హిందూ, ముస్లిం కన్యల కథలకు ముగింపేమిటో ఎవరు చెప్పగలరు? ఫాతిమా సమస్యతో పోల్చుకుంటే రమ ప్రేమ ఒక సమస్య. అది కథా వస్తువా? అరుణ లాంటి విలాస జీవితాల ప్రేమల కథలు రాస్తూ నాకు దేవుడిచ్చిన ఈ రచనాశక్తిని కలుషితం చేసుకోనా? ఇలా రాయటం పాపం కదూ, బాధ్యతారాహిత్యం కాదు, సంఘ విద్రోహక చర్య కదూ. ఆలోచిస్తూనే నిద్రపోయాను. మర్నాడు కాలేజీలో అడుగు పెట్టగానే రాధిక ఆతృతగా ఎదురొచ్చింది. నిన్ను కారులో పిలుచుకెళ్ళి రమ ఏం చెప్పింది అంది. ఏమీ చెప్పలేదు. చెప్పేందుకు ఏమున్నాయని అన్నాను. ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలని ఎందుకింత ఆరాటపడతారో రాధిక లాంటి వాళ్ళు. నువ్వు రచయిత్రివి, తన కథ రాస్తావేమోనని చెప్పి ఉంటుంది, అవునా?
అంది రాజేశ్వరి. కదేమిటి అన్నాను అమాయకంగా. వెధవేషాలు వెయ్యకు. మురళి గురించి చెప్పలేదు. మురళి బహుకరించిన అరుణోదయం పెయింటింగ్ గురించి, అతగాడి నవ్వు గురించి, చూపులను గురించి, తన మానసిక సంఘర్షణను గురించి చెప్పలేదు. మా అందరికీ చెప్పింది. నీకు చెప్పలేదంటే నమ్మమంటావా అంది రాధిక. నిర్ఘాంతపోయాను. నా గర్వం ఎగిరిపోయింది. ఇంతమందికి తన రహస్యం చెప్పుకోవటంలో రమ ఉద్దేశమేమిటి? రమ కోరుకున్నదేమిటి? సానుభూత? అందరి నుండి సామూహికమైన సానుభూత? పాపం, చాలా బాధపడుతున్నావు. నీ ప్రేమ పవిత్రమైనది. నువ్వు మనసు సర్దుకుని మీ అమ్మా నాన్నల కోసం, మా కోసం ఎవరో ఒకరిని పెళ్ళాడు అని అందరూ చెబితే అందరి కోసం త్యాగం చేసినట్లు పెళ్లాడుతుందా? మురళితో ఆమె వర్ణించే ప్రేమ ఓ ఫూలిష్ సెంటిమెంట్ మాత్రమేనేమో. నా ఊహ తప్పు కాలేదు. మర్నాటి నుంచి రమ తన కోసం వస్తున్న పెళ్లి కొడుకుల సంఖ్య చెబుతూనే ఉంది బాహటంగా. వాడికి కారు లేదు, వీడికి నొక్కుల క్రాఫ్ లేదు, మరొకడికి ఒక్క బంగళా అయినా లేదు. మురళిని మర్చిపోలేకుండా ఉన్నాను అంటూనే ఉంది మధ్య మధ్య. చివరికి ఆమె తల్లిదండ్రులకు అందరికీ నచ్చిన సంబంధం ఖాయమైంది. ఆ రోజే ఆమె బర్త్డే. మమ్మల్ందరినీ పార్టీకి ఆహ్వానించింది. నన్నైతే మరీ మరీ పిలిచింది. బాంబేలో భారీ ఎత్తున బిజినెస్ ఉంది. ఈయనే నాకు కాబోయే శ్రీవారు అని ఫోటో చూపింది. చాలా బాగున్నాడు అన్నాం అందరం. ఏదోలే, తప్పదుగా పెళ్ళి అని నిట్టూర్చింది. పార్టీ బ్రహ్మాండంగా ముగిశాక పెళ్ళాడటమంటే మమ్మీ డాడీల కోసం చేస్తున్నాను కానీ నా భర్తను సుఖపెట్టలేనేమో. మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఎలా ఉంటుందో ఏమో నా జీవితం అంది. అందరూ ఓదార్చారు. మనసు సర్దుకోమని చాలా సానుభూతితో చెప్పారు. నాకేమిటో వెగటుగా ఉంది. సినిమా చూస్తున్నట్లుంది. రమలో నిజంగా మురళి పట్ల అంతటి ప్రగాఢమైన అనురక్తి ఉండి ఉంటే ఆమెకున్న అవకాశాలకు తన తల్లిదండ్రులను ఎదిరించి మురళిని పెళ్లాడేది, లేదా మంకుపట్టు పట్టి పెళ్లాడేది. కానీ రమలో మురళికి డిగ్రీలు లేవన్న కొరవ ఉంది. తమ అంతస్తుతో సరితూగలేడన్న భయం ఉంది. తన కోరికలు తీర్చలేడన్న శంక ఉంది. ప్రేమ అన్నది సినిమాలానో హాబీలానో అనుకుని పలానా నవలలో, పలానా సినిమాలో, ఇలాంటి ఘట్టంలో ఆ కథానాయిక ఇలా చేసిందన్న ఆలోచనతో సెంటిమెంటల్గా ఓ కథ సృష్టించుకుంది. ఆమె ప్రవర్తన హర్షించలేను. నెల రోజుల్లో రమ పెళ్ళి చాలా ఆడంబరంగా జరిగింది. మురళి కూడా పెళ్లికి వచ్చి ఏవో బహుమతులు ఇచ్చి వెళ్ళాడట. రమ, ఆమె భర్త హనీమూన్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బొంబాయి వెళ్ళారు. నా కాలేజీ చదువు పూర్తయింది. ఎందరి కాళ్ళలో పట్టుకొని ఎన్నో ముడుపులు చెల్లించుకొని ఈ ఆఫీస్లో నాకు ఉద్యోగం వేయించారు నాన్న. 8వ నెల జరుగుతుండగా హఠాత్తుగా నొప్పులు వచ్చి ఫాతిమాను జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. స్పృహ తెలిసి ఉన్నంత వరకు నరకయాతన పడి స్పృహ తప్పిపోయాక కడుపులో బిడ్డ చచ్చిపోవటం వల్ల, సరైన వైద్య సౌకర్యం అందనందువల్ల ఫాతిమా చనిపోయింది. ఆ అమ్మాయి పడిన బాధ అమ్మ వర్ణిస్తూ నాన్నతో చెబుతుంటే విన్న నాకు 4 రోజులు నిద్ర పట్టలేదు. వేలాది ఫాతిమాల కథల ముగింపేమిటో కాస్త హెచ్చుతగ్గుగా బోధపడింది. మరో జుగుప్సాకరమైన విషయం, ఫాతిమా చనిపోయిన నెల లోపలే ఖాదర్ ఫాతిమా చెల్లెలు 12 ఏళ్ల పిల్లని పెళ్లాడాడు. ఆ అమ్మాయి ఇంకా రజస్వల కాలేదు కాబట్టి కాపురానికి పిలుచుకురాలేదు. బహుశా ఆ అమ్మాయి కాపురానికి వచ్చి ఫాతిమాలా అంతమొందిపోవటమో, ఆయుష్ మొండిదైతే జీవోత్సవంలా బ్రతకటమో. నాకు 5-6 సంబంధాలు వచ్చాయి. నా జీతం మీద ఇంటి ఖర్చు, చెల్లాయి తమ్ముళ్ల చదువులు ఆధారపడి ఉన్నాయి. మొదట్లో అమ్మాయికి పెళ్లి చేద్దాం అంటుండిన అమ్మ కూడా దానికేం తొందర పెళ్లికి, మొన్ననేగా 17 ఏడొస్తా అంటోంది ఇరుగు పొరుగులతో. నాన్న 26 వచ్చినా 36 దాటినా అమ్మ నాన్న తమంత తాముగా పెళ్లి చెయ్యరు నాకు. నేను తెగించి చేసుకోలేను. నా మీద ఆధారపడి ఉన్న ఈ కుటుంబం కోసం త్యాగమని మొదట, కర్మ అని తర్వాత అనుకుంటూ ఇలాగే ఉద్యోగం చేస్తూ ఉండిపోతాను. తప్పదు. ఇది సామూహికమైన, సాంఘికపరమైన స్వార్థం. జీవన ప్రమాణాలు విచిత్రంగా మారిపోవడంతో ఏర్పడిన స్వార్థాలివి. నాలాంటి వేలాది లక్షలాది ఆడపిల్లలు ఈ తరంలో ఇలాంటి పరిస్థితులకు బలికాక తప్పదు. ఇప్పుడు రమకు 5వ నెల. ఆమె తన భర్తతో హాయిగా జీవితం గడుపుతున్నదనేందుకు నిదర్శనం. కానైతే దానికి శరీరం ఆయింది, మనసు ఇవ్వలేదు. ఇవ్వలేనని ఇంకా ఇతరులను మభ్యపెట్టాలని చెప్పొచ్చు రమ. కానీ రమలాంటి వారి కథలలో రాయటానికి నవరసాలలోని ఏ రసం ఉంది గనక? పిచ్చి సెంటిమెంట్ తప్ప. ఇంతకు సీమంతానికి నువ్వు రావా ఏమిటి అంటోంది రాధిక. ఒక్కసారిగా రమను గురించి ఆలోచిస్తున్న నేను వాస్తవ ప్రపంచంలో పడ్డాను. రాకపోవటమేం, పిలిస్తే తప్పకొస్తాను. రమ ఎలా ఉందో చూడాలన్న కుతూహలం నాలో ఉంది. సీమంతం చాలా ఆర్భాటంగా జరిగింది. రమ ఆరోగ్యంగా, చలాకీగా, మరింత అందంగా ఉంది.
పరిపూర్ణత గోచరించిందామెలో. మాతో మాట్లాడుతూనే మధ్య మధ్య భర్త కూర్చుని ఉన్న గదిలోకి వెళ్ళి ఏదో మాట్లాడి నవ్వుతూ బయటికొస్తోంది. నన్ను చూసి నా దగ్గరగా వచ్చి హఠాత్తుగా మూడ్ మార్చుకుంటూ, నా కథ రాయలేదు కదూ నువ్వు, ఇదంతా సంతోషమని అనుకుంటున్నావా? మమ్మీ డాడీని మనసు నొప్పించలేక పెళ్ళాడాను. నన్ను నమ్ముకున్న ఆయన్ని నొప్పించలేక అడ్జస్ట్ అవుతున్నాను. ఫలితంగా తల్లిని కాబోతున్నాను. ఇంతటి మానసిక సంఘర్షణ పడుతున్న నా కథ రాయకపోతే పోయావు. నాలాంటి అమ్మాయిల కథ ఎప్పుడైనా రాస్తే ఏం పేరు పెడతావో అదైనా చెప్పు అంది నిష్ఠూరంగా. అమర ప్రేమ అంది రాధిక. భగ్న ప్రేమ అంది రాజేశ్వరి. సంఘర్షణ, ఎస్ కరెక్ట్, సంఘర్షణ అనే పెడుతుంది అంది విమల. అన్నాను ఏదో ఆలోచిస్తూ. ఆ పేర్లేవి నచ్చలేదా? నువ్వు చెప్పు నా కథకు పేరు అన్నారంతా. సెంటిమెంటల్ ఫూల్స్ అప్రయత్నంగా పైకనేశాను. ఆ తర్వాత నాకు జరిగిన మర్యాదలేమిటో వేరుగా సెలవీయనెక్కర్లేదనుకుంటాను. సెంటిమెంటల్ ఫూల్స్ కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.